బండి సాయి భగీరథ్ పోలీసులకు నిన్న ఒక లేఖ రాసిండు. నాకు ఒక 2 రోజుల సమయం ఇవ్వండి, నేను అన్ని ఆధారాలతో సిట్టు ముందుకు వస్తా. నేను ప్రస్తుతం ఈరోజు రాలేకపోయినా నా వ్యక్తిగత కారణాల వల్లనే నేను రాలేదు అని చెప్పి బండి సాయి భగీరథ్ నిన్న పోలీసులకు మెయిల్ పంపిండు. అలాగే ఒక లేఖ కూడా రాసి పంపించేటటువంటి కార్యక్రమం చేసిండు. కానీ పోలీసులు మాత్రం ఆ లేఖని యాక్సెప్ట్ చేయలేదు. లేదు మీరు విచారణకు రావాల్సిందే, మీరు ఇవన్నీ కహానీలు చెప్తే కుదరదు, మీ ఇంటికి ఆల్రెడీ మీ మామకు నోటీసులు ఇచ్చినాం, మీ మామని నిన్ను తీసుకురమ్మని చెప్పినాం, నువ్వు రాలేదు, నువ్వు రాకపోతే లీగల్గా యాక్షన్ తీసుకుంటాం అనేటటువంటి ముచ్చట కూడా మేము ఆ నోటీస్లో చెప్పినాం. అది చూసిన తర్వాత కూడా మీరు రాలేదంటే ఏందో మాకు అర్థమైతలేదు, మీరు విచారణకు రావాల్సిందే, లేదు మీరు విచారణకు రండి అని చెప్పి పోలీసులు మళ్ళీ ఇంకోసారి బండి సంజయ్ కొడుకుకి మళ్ళీ ఇంకోసారి లేఖ పంపించేటటువంటి నోటీస్ పంపించేటటువంటి కార్యక్రమం చేశారు. సో బండి సంజయ్ కొడుకు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. బండి సంజయ్ కొడుకు ఎక్కడున్నాడో తెలీదు అనేది కొంత వినబడుతున్నటువంటి ఒక చర్చ. అట్లనే నిన్న బండి సంజయ్ కొడుకు ఒకటి మెయిల్ పంపించిండు, రెండోది లేఖ పంపించిండు. ఆయన పంపించినటువంటి మెయిల్ కరీంనగర్ నుండి పంపించినట, లేఖ కూడా వేరే దగ్గర నుండి పంపించినట. ఆయన పంపించినటువంటి మెయిల్ లేఖలో 2 సంతకాలు ఉన్నాయి. ఆ 2 సంతకాలు డిఫరెంట్ ఉన్నాయి. ఆయన పంపించినటువంటి మెయిల్లో సంతకం వేరే ఉన్నది, ఆయన పంపించినటువంటి ఏదైతే లేఖ ఉందో ఆ లేఖలో సంతకం వేరే ఉన్నది. అంటే అసలు బండి సంజయ్ కొడుకు కాదు పంపించింది లేఖ, వేరే ఎవరో పంపించిర్రు. ఆ సంతకం పెట్టింది వేరే వాళ్ళు పోలీసులకు లేఖ పంపించి పోలీసులనే మొత్తం ఆగమాగం చేస్తూ ఉన్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. సో ఇప్పుడు బండి సంజయ్ కొడుకు ప్రస్తుతం హైదరాబాద్లో లేడట. కానీ బండి సంజయ్ కొడుకు ఏం చెప్తున్నాడు, నిన్న రాసినటువంటి లేఖలో కూడా నేను లోకల్లోనే ఉన్నా, హైదరాబాద్లోనే ఉన్నా, కరీంనగర్లోనే ఉన్నా, ఎక్కడికి పారిపోలేదు, ఎక్కడికి పోలేదు, ఇదే దేశంలో ఉన్నా, ఇదే రాష్ట్రంలో ఉన్నా, నేను ఏడికి పోలేదు, విచారణకు హాజరైతే ఎల్లుండి దాకా నాకు టైం ఇవ్వమని చెప్పి నిన్న బండి సంజయ్ కొడుకు లేఖ రాసిండు, పంపించిండు. బండి సంజయ్ కొడుకు ప్రజెంట్ అసలు హైదరాబాద్లోనే లేడు అనేది వినబడుతున్నటువంటి అంశం, అసలు తెలంగాణలోనే లేడు అనేది కొంత వినబడుతున్నటువంటి ఒక చర్చ. అందుకే నిన్న బండి సంజయ్ కొడుకు పోలీస్ స్టేషన్కు పోలేదు, విచారణకు హాజరు కాలేదు అనేది కూడా వినబడుతున్నటువంటి వ్యవహారం. నిన్న బండి సంజయ్ కొడుకు పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ కనుక విచారణకు పోతే ఖచ్చితంగా బండి సంజయ్ కొడుకును అరెస్ట్ చేసి ఆ తర్వాత విచారణ చేస్తుండే, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుండే. కాబట్టి అరెస్టు భయంతో బండి సాయి భగీరథ్ నిన్న పోలీస్ స్టేషన్కు పోలేదు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. ఈరోజు బండి సాయి భగీరథ్కి సంబంధించినటువంటి మధ్యంతర బెయిల్ పిటిషన్ విచారణ హైకోర్టులో ఉన్నది. సో బెయిల్ కూడా వచ్చేటటువంటి అవకాశం ఉండకపోవచ్చు, అంత ఈజీగా బెయిల్ రాదు ఈ కేసుకు సంబంధించి అనేది కూడా కొంత వినబడుతున్న వ్యవహారం. ఎందుకంటే 17 ఏళ్ళ అమ్మాయిని ఇబ్బంది పెట్టిననేటటువంటి అంశంతో కేసు అయింది కదా. కాబట్టి అంత ఈజీగా బెయిల్ వచ్చేటటువంటి పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే అక్కడ సెక్షన్లు కూడా ఆల్టర్ చేసిరు, చాలా కీలకమైనటువంటి సెక్షన్లు పెట్టిరు. ఆ కేసు తీవ్రత మాత్రం ఉంది కాబట్టి సెక్షన్లు కూడా దాదాపు 20 సంవత్సరాలు జైలు శిక్ష పడేటటువంటి సెక్షన్లను కూడా పోలీసులు పెట్టిరు అనేది కొంత వినబడుతున్న వ్యవహారం. అంత ఈజీగా ఈ సెన్సిటివ్ కేసు విషయంలో బెయిల్ వచ్చే పరిస్థితి ఉండదట. కాబట్టి మధ్యంతర బెయిల్ కూడా ఇవ్వకపోవచ్చు. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి కేసులలో బెయిల్ అంత ఈజీగా ఇవ్వలేదు, ఇప్పుడు కూడా అంత ఈజీగా బెయిల్ రాకపోవచ్చు అనేది మాత్రం వినబడుతున్న అంశం. సో బెయిల్ రాకపోవచ్చు. రేపు విచారణకు పోతే బండి సంజయ్ కొడుకు పక్కా బండి సంజయ్ కొడుకుని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసిన తర్వాత ప్రొసీజర్ ఉంటుంది, మరి జైలుకు తీసుకుపోతారో, మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారో, తర్వాత 14 రోజులు రిమాండ్ గిట్ల విధిస్తారో, ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, విచారణ జరుగుతుంది. నిజంగా బండి సంజయ్ కొడుకు ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టినట్టుగా ప్రూవ్ అయితే ఖచ్చితంగా బండి సంజయ్ కొడుకుకి కఠినమైనటువంటి శిక్షలు పడేటటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చు. సో బండి సంజయ్ కొడుకు ప్రస్తుతం తెలంగాణలో లేడట, ఆయన పరారీలో ఉన్నాడు, ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నాడు అనేది వినబడుతున్న చర్చ. ఇది నేను చెప్తున్న మాట కాదు, అన్ని మీడియా ఛానల్లో వినబడుతున్నటువంటి అంశం. పెద్ద ఛానల్లో, శాటిలైట్ ఛానళ్లలో చాలామంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు కూడా వాళ్ళ ఛానళ్లలో చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే బండి సంజయ్ కొడుకు పరారీలో ఉన్నాడు, బండి సంజయ్ వాళ్ళ కొడుకుని ఎక్కడో దాచిపెట్టిండు, బండి సంజయ్ కొడుకు ఢిల్లీలో ఉన్నాడు ప్రస్తుతం అనేది వినబడుతున్న అంశం. ఢిల్లీలో ఉన్నాడు, ఢిల్లీలో ఒక దగ్గర పెట్టిండు, లేకపోతే విదేశాలకు వెళ్ళిపోయిన అనేది కూడా కొంత వినబడుతున్న అంశం. బండి సంజయ్ కొడుకుని దేవులాడడానికి, గాలించడానికి ఇప్పుడు పోలీసులు తిరుగుతూ ఉన్నారు, పట్టుకోవడానికి గాలింపులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు బండి సంజయ్ కొడుకుని పట్టుకోవడానికి ఢిల్లీకి ఒక టీం పోయినారట, పోలీస్ టీం, తర్వాత కరీంనగర్లో ఒక టీం ఉన్నారట, హైదరాబాద్లో 3 టీంలు తిరుగుతున్నాయట. ఓవరాల్గా ఒక 5 టీంలు ఇప్పుడు పూర్తి స్థాయిలో బండి సంజయ్ కొడుకుని పట్టుకోవడానికి టీమ్స్ మొత్తం స్ప్లిట్ అయ్యి ఎక్కడికక్కడ తిరుగుతున్నటువంటి పరిస్థితి.
ఒక 5 టీంలు ఇప్పుడు బండి సంజయ్ కొడుకు కోసం దేవులాడుతున్నటువంటి పరిస్థితి. బండి సంజయ్ కొడుకు దొరకగానే ఆయనను అరెస్ట్ చేసి ఆ తర్వాత పూర్తి స్థాయిలో విచారణ. ఆ అమ్మాయికి నీకు ఎక్కడ పరిచయం ఏర్పడ్డది, ఆ అమ్మాయిని నిజంగానే నువ్వు ఇబ్బంది పెట్టినవా లేదా, ఆ అమ్మాయి చిన్నపిల్ల అనేటటువంటి సంగతి నీకు తెలుసా తెలియదా, మరి ఆ అమ్మాయి కార్ డ్రైవింగ్ చేస్తుంది, ఆ అమ్మాయికి నువ్వు ఆల్కహాల్ అంటే ఐ మీన్ ఆ అమ్మాయి కూల్ డ్రింక్ తాగుతుంటే కూల్ డ్రింక్ లో ఆల్కహాల్ కలిపి ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టినవాట నిజమా కాదా అని చెప్పి ఈ అన్ని అంశాల పైన బండి సంజయ్ కొడుకుని అడుగు తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేయవచ్చు పోలీసులు. కాబట్టి మాక్సిమం బండి సంజయ్ కొడుకు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడట, తప్పించుకొని తిరిగేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. సో పోలీసులేమో విచారణకు రావాల్సిందే, మీరు లేఖలు రాసినా ఏది రాసినా కుదరదు, విచారణకు అటెండ్ కమ్మని చెప్పి పోలీసులు చెప్తున్నారు. మరి బండి సంజయ్ కొడుకు ఎక్కడున్నాడో కూడా తెలియనటువంటి పరిస్థితి. కానీ ఆయన పారిపోయిండు, పరారీలో ఉన్నాడు, దొరకట్లేదు అనేది వినబడుతున్న అంశం. కానీ బండి సంజయ్ కొడుకు మాత్రం మధ్యంతర బెయిల్కి సంబంధించినటువంటి అంశంలో కూడా ఆయన ఏమని పేర్కొన్నాడు, నేను లోకల్లోనే ఉన్నా, ఎక్కడికి పారిపోలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నా, నేను కరీంనగర్లోనే ఉన్నా, నేను ఇట్లా పారిపోయే వ్యక్తిని కాదు, విచారణకు నేను హాజరైతా, నేను సహకరిస్తా, ఇన్వెస్టిగేషన్కి నేను సిద్ధంగా ఉన్నా, ఎవరిని నేను ఇబ్బంది పెట్టను, నా క్యారెక్టర్ దెబ్బతీసేటటువంటి విధంగా వార్తలు ఇస్తూ నా ఫ్యామిలీని దీంట్లో లాగుతురు కాబట్టి నేను పూర్తి స్థాయిలో ఆధారాలతోటి సిట్టు అధికారి ముందుకు వస్తా, అన్ని విషయాలకు నేను సమాధానం చెప్తా, దయచేసి నాకు 2 రోజుల సమయం ఇవ్వని చెప్పి బండి సంజయ్ కొడుకు పోలీసులకు రిక్వెస్ట్ చేసిండు. కానీ పోలీసులు ఎక్కడ కూడా యాక్సెప్ట్ చేస్తలేరు. అయితే ఇప్పుడు అమ్మాయి చెప్తున్నటువంటి మాట ఏంది, నన్ను ఫస్ట్ అపార్ట్మెంట్కి తీసుకుపోయిండు, 3 రోజులు ఉండాలని కండిషన్ పెట్టిండు, రెండోసారి ఫామ్ హౌస్ తీసుకుపోయిండు, మూడోసారి 31st ఫామ్ హౌస్ తీసుకుపోతే మేము పోయిన తర్వాత ఇంకిద్దరు అమ్మాయిలు వచ్చారు, 5 అబ్బాయిలు వచ్చారు, 6 అబ్బాయిలు 3 అమ్మాయిలం మేము. మరి ఆమె స్టేట్మెంట్ అయితే చెప్పింది, మరి ఫామ్ హౌస్లో ఏం జరిగింది ఏం కథ అనేది తెలియదు. ఒక సీసీటీవీ ఫుటేజ్ నిన్న తెరపైకి వచ్చింది. ఆ అమ్మాయి కార్ డ్రైవ్ చేస్తూ ఫామ్ హౌస్లోకి వెళ్తుంది. ఆ అమ్మాయి కారులో పక్కనే సాయి భగీరథ్ కూడా ఉన్నాడు. సాయి భగీరథే ఫస్ట్ దిగిండు కారు, తర్వాత అమ్మాయి దగ్గరికి పోయి డ్రైవింగ్ సంబంధించిన డోర్ తీసి అమ్మాయిని దించిండు. ఇద్దరు ఫోన్ మాట్లాడుకుంటూనే ఫామ్ హౌస్ లోపలికి పోతున్నారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతున్నది. ఇప్పుడు ఎవరెవరైతే ఆ అమ్మాయికి సంబంధించినటువంటి వీడియోలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారో వాళ్ళందరిపైన కూడా సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. మీరు కూడా బాగా గుర్తుపెట్టుకోండి, ఆ అమ్మాయి 18 ఏళ్ళ కంటే చిన్న వయసు, 18 ఏళ్ళ కంటే పైన కాదు. కాబట్టి ఆ అమ్మాయి ఫోటోలు వీడియోలు ఎవరెవరైతే వైరల్ చేస్తూ ఉన్నారో, ఎవరెవరైతే ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో పెడతారో వాళ్ళందరినీ పోలీసులు అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కేసులు కూడా పలు సెక్షన్ల పైన నమోదు చేస్తున్నారు. అందరు ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కేసులో ఇరుక్కుంటే చాలా ప్రమాదం, బయటకు వచ్చే పరిస్థితి కూడా ఉండదు. అంత సెన్సిటివ్ కేసు, ఒక అమ్మాయిని ఇబ్బంది పెట్టిననేటటువంటి కేసు. ఇక నేను చెప్తలేను కొన్ని సెక్షన్లు అవి ఇవి చెప్తే, ఎందుకంటే మనకు కొన్ని కాపీరైట్లు వస్తున్నాయి, తర్వాత కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, యూట్యూబ్లో కూడా గైడ్ లైన్స్ ఉన్నాయి, కాబట్టి అన్నీ నేను చెప్పట్లేదు. కానీ ఈ కేసు చాలా సెన్సిటివ్, ఎవరైనా ఇరుక్కోపోతే మాత్రం బయటకు వచ్చే పరిస్థితి ఉండకపోవచ్చు. కాబట్టి ఇప్పుడు దాదాపు 300-400 ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ సంబంధించిన ఐడీలను కూడా వెరిఫై చేస్తున్నారు పోలీసులు. కొన్ని ఐడీలను ఎరేజ్ చేసిరు, కొన్ని బ్లాక్ చేస్తున్నారు. కాబట్టి ఎవరెవరైతే వీడియోలు వైరల్ చేస్తారో అవన్నీ తీసేయండి, లేకపోతే మీకు ఇబ్బంది అవుతుంది.